మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ కంచుకోటను జనసురాజ్ బద్దలు కొట్టిందనే చెప్పాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన స్థానంలో జయకేతనం ఎగురవేశారు పీకే. 30 ఏళ్లుగా బీజేపీ కనుసన్నల్లోనే బంకీపూర్ నియోజకవర్గం ఉంది. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై పీకే ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో విజయం తర్వాత పీకే చెప్పినటువంటి మాట, 30 రోజుల్లో 30 ఏళ్ల కోటను నేను బద్దలు కొట్టా అంటూ కూడా చెప్పారు. బీహార్కు కొత్త నాయకత్వం అవసరమన్నారు పీకే. విద్య ఉద్యోగం పైన నా ఫోకస్ ప్రధానంగా ఉంటుందన్నారు పీకే. ఎటకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆ విజయానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఒకసారి చూద్దాం. జనసురాజ్ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కంచుకోటను 30 రోజుల్లో, అంటే 30 ఏళ్ల కంచుకోటను 30 రోజుల్లో నేను బద్దలు కొట్టాను. ఇది నిదానంగా ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు. బీహార్కు కొత్త నాయకత్వం అవసరం. ఇది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్. నిజంగా ప్రశాంత్ కిషోర్ గెలుపుకి సంబంధించి ఎలాంటి వ్యూహాలు పనిచేశాయి, ప్రజల్లో ఎందుకు ఈ స్థాయిలో అది వ్యతిరేకత లేకపోతే ఇతరతర పరిణామాల, ఎందుకు ఒక 7-8 నెలల్లోనే ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కంచుకోట బద్దలైపోయింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో ఏ స్థాయిలో ఓడిపోయారో మన అందరం కూడా చూసాము. ఏంటి ఈసారి భారతీయ జనతా పార్టీ కంచుకోట 30 ఏళ్లుగా అక్కడ నితిన్ నబీన్ కుటుంబం రాణిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి, మరి ఈసారి మాత్రం ఎందుకు అక్కడ విఫలమైంది? దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులో భాగంగానే ఇక్కడ కూడా మార్చారు అనేటువంటి మాట, లేకపోతే జెన్జీ బాగా మోటివేట్ అయింది ఈ నేపథ్యంలో ఇది జెన్జీ యొక్క విజయం అనేటువంటి రీతిలో కూడా చెప్తున్నారు, లేకపోతే ఈ 7-8 నెలల కాలంలోనే ప్రశాంత్ కిషోర్ ఏదైనా సపరేట్గా వ్యూహంతో ముందుకు వెళ్ళారా అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఏంటి అప్డేట్స్ ఎలా చూడాలంటారు? మురళి, ప్రధానంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్లో గెలవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ పైన చర్చ జరుగుతుంది. సో ఆయన బీహార్ మొన్న ఏదైతే 2025లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అంటే 238 అసెంబ్లీ స్థానాలకు ఆయన పోటీ చేస్తే, తన పార్టీ పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలవలేదు. సో అప్పటి నుంచి కూడా, ఎందుకంటే మొన్న రీసెంట్గానే ఆ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి అవన్నిటిని కూడా ఆటుపోట్లను తీసుకొని ప్రస్తుతం ఆయన ఈ 30 రోజుల్లోనే, కేవలం 30 రోజుల్లోనే ఈ ఉప ఎన్నిక పైన ఫోకస్ పెట్టారు. గత 2025 ఎన్నికల్లో చేసినటువంటి తప్పులను అన్నింటినీ కూడా, మరి అసలు ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, పార్టీకి సంబంధించి అన్ని లోటుపాట్లను కూడా చూసుకొని ఈసారి కరెక్ట్గా ఫోకస్ చేశారు. దాంతోపాటు ఆయన చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, అంటే ఈ 30 రోజులు ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని కేవలం ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకమై అక్కడ ఉన్నటువంటి అసలు విద్యార్థులు కావచ్చు, అక్కడ చదువుకున్న ఓటర్లు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి విద్యావంతులను కొంత ఏదైతే ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అసలు బీహార్ రాష్ట్రానికి ఏం అవసరం, విద్య అవసరం, అలాగే ఏదైతే ఉద్యోగ కల్పన అవసరం, ఇవన్నీ కూడా అవసరం. దాంతోపాటు 30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఇక్కడ మొత్తం కూడా మత రాజకీయం కావచ్చు, కుల రాజకీయం కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజలు అది కోరుకోవట్లేదు, కేవలం డెవలప్మెంట్ మాత్రమే కోరుకుంటున్నారు అనే విధంగా ఆయన పనిచేశారు. ఇక్కడ ప్రధానంగా ఆయన కీలకంగా ఈ 30 రోజులు అక్కడ లోకల్ గా ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ నియోజకవర్గంలో 4-5 ఏదైతే అక్కడ బూత్ లెవెల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో ఒక్కొక్కరు మానిటర్ని కూడా పెట్టారు. స్వయంగా వాళ్ళందరితో కూడా మరి ఆయన ఎవ్రీ నైట్ కూడా పర్యవేక్షించారు. సో ఈ విజయానికి ఆయన అహర్నిశలు, అంటే 30 రోజుల పాటు అహర్నిశలు ఏదైతే ఆ బూత్ లెవెల్ కమిటీ మీటింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రతిరోజు ప్రతి నైట్ ఆయన స్వయంగా పర్యవేక్షించారు కాబట్టి ఈ విజయం దక్కింది. దట్టు 2025లో ఆయన ఓడిపోయిన తర్వాత ప్రధాన పార్టీలకు అన్నిటికి కూడా ఆయన
మరి వ్యూహకర్తగా పనిచేశారు. ఆయన పార్టీ ఒక్క సీటు గెలిపించుకోలేకపోయారు అనే పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి కూడా మాట్లాడిన పరిస్థితినే వాటన్నిటి నుంచి కూడా ఆయన పాజిటివ్ గా తీసుకొని సో ఎట్లా గెలుపు ఉంటుంది అనేది ఈ ఎలక్షన్ లో చూపించారు అనుకోవచ్చు. దట్ ఇప్పుడు 20,000 పైన చిలుకు మెజారిటీతో కూడా ఆయన గెలుపొందారు. ఇప్పుడు ప్రస్తుతం బీహార్ కులం అలాగే మతం సంబంధించినటువంటి రాజకీయాలు కాదు, కేవలం డెవలప్మెంట్ విద్య ఉద్యోగానికి సంబంధించి చూస్తున్నారు. సో ఆ దిశగా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా నేను ముందుకెళ్తానంటూ కూడా ఆయన హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. రైట్, అంటే దీనికి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేశాయనేది కూడా ప్రధానంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కదా. దాదాపుగా అంటే ఈ అతి కొద్ది కాలంలోనే అంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన దిగిపోవడం కావచ్చు, భారతీయ జనతా పార్టీ పర్టికులర్గా బీహార్ మొత్తాన్ని గ్రిప్లోకి తీసుకుంది, జేడీయూ విషయంలో కూడా ఒకంత ఇబ్బందికర పరిస్థితుల్లో తలెత్తిందనేటువంటి రకరకాలైనటువంటి కామెంట్స్ నేపథ్యంలో అన్నీ కలిసి జనసురాజ్ పార్టీకి ప్లస్ అయ్యాయి. అందుకే ఆయన గెలుపు అనేది సాధ్యమైంది అనేటువంటి మాట. దాని తర్వాత బీహార్కు కొత్త నాయకత్వం అవసరం, మరి ఈ గెలుపుతోటి కొత్త నాయకత్వం నిజంగానే అవసరమా అనేటువంటి ఒక ఆలోచన కూడా బీహార్లో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కదా. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆ ఓటు బ్యాంకు కానీ లేకపోతే సాంప్రదాయబద్ధమైనటువంటి పాలిటిక్స్కి చెక్ పెడుతూ ఇచ్చినటువంటి ఒక గెలుపు కింద దీన్ని చూస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా ఇక్కడ ఓడిపోయిన బీజేపీ పర్సన్ కూడా ఆయన కొత్త పర్సన్. అంతకు ముందు 5 సార్లు నితిన్ నబీ గెలిచారు. సో దాని తర్వాత ఈయన వచ్చారు. దట్టు ఆయన కూడా మరి పీకే కూడా చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడున్నటువంటి దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని బీహార్ అక్కడ ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి విద్యావంతులకు చాలా స్పష్టంగా ఆయన వివరించారు. అంటే దేశంలో ఏం జరుగుతుంది, మొన్న జరిగినటువంటి నీట్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, జెన్జీ కొట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి బంకిపూర్ సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజలకు అలాగే అక్కడ యూత్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి ఆయన పర్యవేక్షించారు. సో ఈ విధంగా ఆయన విజయం దక్కింది. దట్టు ఇంకోటి బీజేపీకి సంబంధించి కూడా ఇటీవల కాలంలో విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయడం కావచ్చు, ఇట్లా చాలా రకాల అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కొన్ని సమస్యలు కావచ్చు. ఎందుకంటే బీహార్ అంటేనే అంటే అక్షరాస్యతలో తక్కువ ఉంటది, కొంత వెనుకబాటుతనం ఉంటది అనేది కూడా కొంత మరి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే 30 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ ఏం చేసింది అనేది కూడా ఆయన చూపించగలిగారు ఆ నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా కీ ఫ్యాక్టర్స్ అనేది పనిచేసినాయి కాబట్టి ప్రశాంత్ కిషోర్ గెలిచారు. దట్టు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా అసలు ఏ పార్టీలు ఎట్లా వ్యూహరచన చేశాయి, ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఓడిపోయాము అనేది కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా ఆయన ప్లాన్ చేసి సో గెలిచారు అని కూడా చెప్పుకోవచ్చు మురళి. రైట్, మొత్తం మీద అయితే బీహార్లో మార్పు అయితే మొదలైందనే చెప్పాలి. జనసురాజ్ పార్టీకి సంబంధించి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త, రాజకీయ పార్టీల్ని ఏ స్థాయిలో ఆయన అధికారంలోకి తీసుకొని వచ్చారో, ముఖ్యమంత్రుల స్థానాల్లో కూడా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో ఓటమి అనేది ఒక ఇంత జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అసలు ఆ చరిష్మా కానీ ఆ వ్యూహాలు కానీ ఏమైపోయాయి అనేటువంటి మాట కూడా. సో ఈసారి మాత్రం చాలా రకాలైన కీ ఫ్యాక్టర్స్ తన గెలుపులో దోహదం చేశాయనేటువంటి మాట. 30 ఏళ్ల కంచు కోటను 30 రోజుల్లోనే నేను బద్దలు కొట్టా అనేటువంటి మాట చెప్పడం. అలాగే ఇది బంకీపూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి బీహార్లో మార్పుకు సంబంధించినటువంటి తీర్పుని కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పడం. అలాగే నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన మీద దీనికి సంబంధించి నడుస్తున్నటువంటి ఒక చర్చకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంత్ కిషోర్ విజయంలో రకరకాలైనటువంటి కీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పనిచేశాయి. పర్టికులర్గా ఇది భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో నాకు ఇచ్చినటువంటి మ్యాండేట్గా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపుగా 7-8 పర్యాయాలుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అక్కడ గెలుస్తూ ఉండటం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 4-5 సార్లు అక్కడ గెలవటం కూడా ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి పావులు కూడా అక్కడ కలిపినప్పటికీ కూడా అవేవి పనిచేయలేదనేటువంటి మాట. నిజంగా బీహార్లో మార్పు కోరుకుంటున్నటువంటి వ్యక్తులు బంకీపూర్ నియోజకవర్గం నుంచే మార్పుకి శ్రీకారం చుట్టారు. ఇది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట. జనసురాజ్ పార్టీ దాదాపుగా ఒక 7-8 నెలల కాలంలో దీనికి సంబంధించి ఏ విధంగా పుంజుకుందో కూడా చెప్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో కూడా ఒకంత ఆచితూచి ఓటర్లు ఓటు వేశారనేటువంటి మాట. ఇక్కడ జేడీయూకి సంబంధించి ఉన్నటువంటి వారు మా అధినేత ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి కాదు కాబట్టి
మేము సపోర్ట్ చేయమనేటువంటి అక్కడక్కడ వెలుగు చూసినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ అవి కూడా జనసురాజ్ పార్టీకి గుండుగుత్తాగా ఓట్లయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయానంతరం ఆ సెలబ్రేషన్స్ను కూడా మనం చూస్తున్నాం. నితిన్ నబీన్ పర్టికులర్గా జాతీయ అధ్యక్షుడైన తర్వాత తన స్థానానికి సంబంధించి తన స్థానంలో ఆ అభ్యర్థిని నిలబెట్టుకున్న తర్వాత ఆ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని చెప్పాలి. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎదురుగాలి కావచ్చు, బీహార్లో ఒక గట్టి ఎదురుదెబ్బగానే దీన్ని చెప్పాలి.